ఇంటి పెద్ద దిక్కును కోల్పోయినా అధైర్యపడలేదు ఆ ఆదర్శమూర్తి. తమ పిల్లలను ఉత్తములను చేయాలనే లక్ష్యంతో చిన్న టీ కొట్టును ఏర్పాటు చేసుకుని ప్రయోజకులను చేసింది. అటుకులు అమ్ముతూ ఓ కుమారుణ్ణి ఆర్మీ చేసి దేశ రక్షణలో భాగమయ్యేలా చేసింది. మరో కుమారుణ్ణి సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించేలా కృషి చేస్తోంది. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఆత్మనగర్కు చెందిన భట్టు సుశీల తన భర్త గంగరాజు గుండెపోటుతో కొన్నేళ్ల క్రితం మృతి చెందాడు. ఆ సమయంలో పిల్లలు చిన్నపిల్లలు కావడంతో ఇంటి పెద్ద దిక్కును కోల్పోయినా తనలో ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ఇద్దరు కూతుళ్లు ఇద్దరు కుమారులను ఉత్తములను చేయాలని నిర్ణయించుకుంది. ధైర్యంగా ముందుకెళ్లి పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు ఒంటి చేత్తో పోరాడుతూ ఇంటి సమీపంలో ఓ పూరి గుడిసెను ఏర్పాటు చేసుకుని చిన్న హోటల్ నడిపిస్తుంది. నిత్యం టీతో పాటు పచ్చి అటుకులు అమ్ముతూ ఉపాధి పొందుతూ కుటుంబాన్ని పోషించుకుంటుంది. అటుకులు అమ్ముతూనే ఇద్దరు ఆడపిల్లలకు వివాహం చేసింది. తన చిన్న కుమారుడు సుమన్ ఇష్టమైన ఆర్మీ ఉద్యోగం సాధించేలా చేసింది. పెద్ద కుమారుడు రంజిత్ సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించేలా అడుగులు వేస్తుంది. వారి ఆశయాన్ని ఎలాగైనా సాధించాలని నిరంతరం ఎంతో శ్రమించింది. సుమన్ ప్రస్తుతం ఛత్తీస్గఢ్ కంకేర్ వద్ద విధులు నిర్వహిస్తున్నారు. పిల్లలిద్దరూ ఉన్నత స్థాయిలో ఉన్న తన కష్టాన్ని మాత్రం మరవకుండా ఇప్పటికీ సుశీల టీ అమ్ముతూనే ఉంది. సుశీల వేసే అటుకులు మంచి రుచికరంగా ఉండటంతో వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. అటుకులు అమ్మి కుమారుణ్ణి దేశ రక్షణ కోసం పంపడంతో అందరూ అభినందిస్తుంటే తాను పడ్డ కష్టాన్ని మరచిపోయేలా చేస్తుందని సుశీల ఆనందం వ్యక్తం చేస్తోంది. నేను కష్టపడి ఈ ఓటర్ పెట్టుకొని నా కొడుకులను పాబుద్ధులను చేసిన అందరి దయ వలన ఇప్పుడు నా కొడుకు ఒక దేశ రక్షసుడు అయిండు. శక్తి ఉన్న అందం దండలాడుతా పిల్లలు ఇంకొక అందరు ఓటర్లకు వచ్చిన వాళ్ళు ఓటర్ పెట్టి నీ కొడుకును చదివించి ఒక ఆర్మీ వేసినవు, నువ్వు ఇంత గొప్ప మనసమ్మ నీదని చెప్పి అలా అంటే నాకు సంతోషం కలుగుతున్నది. నా బాధలన్నీ బాధకు పోతున్నాయి. నా కొడుకు గురించి అందరూ బోడితే నాకు సంతోషం అనిపిస్తుంది. నీ కొడుకు గిట్లా ఒక దేశ రక్షకుడు అయిందని చిన్న కొట్టు నడిపించుకుంటా అయినా గానీ ఇవాళ కొడుకును ఆర్మీకి పంపించి దేశ రక్షణ కొరకు పంపించి ఇవాళ దేశం కాపాడేందుకు ఆమెకు సహకారం చేస్తాము. ఆమె విలేజ్ పేరు తీసుకొస్తుంది.